Welcome to VKRVNB Polytechnic online classes. Welcome to VKRVNB Polytechnic online classes. The topic is applications of trigonometry part 2. Part 1 లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. దాంట్లో చాలా విషయాలు చేస్తాము. హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీటి గురించి నేర్చుకున్నాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. సో ఆ సైడ్స్ ఏంటంటే ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, నెక్స్ట్ హైపోటెనస్. సో వీటిని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ యాంగిల్ వాల్యూ బేస్ చేసుకుని మనం ఇప్పుడున్న సమ్స్ మొత్తం అన్ని చేస్తాము. సో ఈ సమ్స్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఆపోజిట్ సైడ్ అంటే వర్టికల్ లైన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, ఎడ్జసెంట్ సైడ్ని హారిజాంటల్ లైన్ అంటాము, హైపోటెనస్ని లైన్ ఆఫ్ సైడ్ అంటాము. నెక్స్ట్ మనకి యాంగిల్ వాల్యూ కూడా ఇస్తాడు. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న వాల్యూ దేని వాల్యూ అవుతుందంటే మనకి యాంగిల్ వాల్యూ అవుతుంది. కాబట్టి సో దీని నుంచి మనకి ఏం చేసుకుంటామంటే యాంగిల్ వాల్యూని ఖచ్చితంగా మనకి కావాలన్నమాట. సో ఇక్కడ యాంగిల్ వాల్యూ ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఉన్న ఏ వాల్యూ ఇచ్చినా అదర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనకి ఫార్ములాస్ తెలియాలి. సైన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాస్తాం, కాస్ ఆల్ఫా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ రాస్తాం, టాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ రాస్తాం. సో ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం సమ్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు సమ్ ఇస్తే సమ్ మొత్తాన్ని మనం ఒక డయాగ్రామ్ కింద డ్రా చేస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏముంటాయో దీంట్లో తెలుసుకున్నాము. ఆపోజిట్ సైడ్ ఉంటుంది, ఎడ్జసెంట్ సైడ్ ఉంటుంది, హైపోటెనస్ ఉంటుంది. మనకిచ్చే సమ్లో వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో వీటిని ఇస్తాడు. సో వాటిని మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కన్వర్ట్ చేస్తాం. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి అవుతాయి కాబట్టి కండిషన్స్ గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి సమ్స్ చేస్తాం. ఫోర్త్ సమ్ అమ్మ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ పోల్ ఈస్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద పోల్ దెన్ ద ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పోల్, సో దీంట్లో ఒక పోల్ ఉంది. సో ఆ పోల్ యొక్క యాంగిల్ పోల్ ఉంది. సో ఆ పోల్కి మనకి షాడో కూడా ఉంటుంది. సో పోల్ యొక్క హైట్ అనేది నెక్స్ట్ షాడో యొక్క హైట్ లెంత్ కూడా రెండు కూడా మనకి ఎలా ఉంటే సేమ్గా ఉన్నాయి. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దీంట్లోనే టీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వాల్యూస్ మొత్తం మనకి ఏమి ఇవ్వలేదు కానీ రెండు మాత్రం సేమ్గా ఉంటాయని చెప్తున్నాడు. సో దాని నుంచి మనం ఏం చేస్తాము అంటే సో దీంట్లో మనకి ఈ డయాగ్రామ్ చూసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ మనకి ఏమవుతుందంటే పోల్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే పోల్ యొక్క షాడో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఈ రెండు కూడా మనకి సేమ్గా ఉన్నాయని చెప్తున్నాడు. సో అయితే సేమ్గా ఉన్నాయి కదా దాని ఒక వాల్యూ ఎంత మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఆపోజిట్ సైడ్ అంటే పోల్ యొక్క హైట్ని హెచ్ కింద కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద షాడోని కూడా ఏం చేశానంటే హెచ్ కింద కన్సిడర్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ హెచ్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కూడా హెచ్ వాల్యూ అవుతుంది. సో దాని నుంచి మనం ఏం చేయాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ మనకు కావాలి కాబట్టి టాన్ ఫామ్లో యూస్ చేశాను. సో ఫ్రమ్ దీని మొత్తాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో టాన్ ఆల్ఫా అంటే ఫార్ములాస్ చెప్పాము. సో ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో దాన్ని రాసాను ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో దీంట్లో మనం ఆల్రెడీ మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ మనకి తెలియదు. సో వాటిని మనకి హైట్ లెంత్ అనుకున్నాం కాబట్టి వాటిని మనం ఎలా కన్సిడర్ చేసుకున్నామంటే హెచ్ కింద కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి హెచ్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కూడా మనకి హెచ్ అవుతుంది. హెచ్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే వాల్యూ మనకి 1 వస్తుంది. సో అయితే 1 అంటే మనకి ట్యాన్లో చూసుకుంటే tan 45 degrees వాల్యూ మనకి 1 కాబట్టి సో దాని నుంచి ఏం రాశాను అంటే 1 ప్లేస్లో tan 45 degrees రాశాను. సో ఆల్రెడీ మనకు తెలుసు tan 45 degrees వాల్యూ 1. సో దానికోసం 1 ప్లేస్ నేను ఏం రాశానంటే tan 45 degrees రాసుకున్నాను. సో దాని నుంచి దీంట్లో ఉన్న tan క్యాన్సిల్ అయిపోయి మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందంటే 45 degrees. సో ఇక్కడ దీంట్లో మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మనకు ఒక యాంగిల్ అవుతుంది కాబట్టి ఈ ఆల్ఫా అనేది మనకి యాంగిల్ కాబట్టి ఇదే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది అనమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఎంత అంటే 45 degrees. సో దీంట్లో ఆప్షన్స్ చూసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకి 45 degrees ఉంది కాబట్టి సమ్కి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ 45 degrees అవుతుంది. The ratio of the length of a rod
and its shadow is 1:√3, then the angle of elevation of the sun is. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక రాడ్ ఉంది. సో ఆ రాడ్ యొక్క లెంత్, నెక్స్ట్ ఆ రాడ్ యొక్క లెంత్ అనేది మనకి 1 అవుతుంది. దాని నుంచి మనకి రాడ్ ఉంది అంటే ఖచ్చితంగా దాని యొక్క షాడో ఉంటుంది. సో దాని యొక్క లెంత్ ఏమవుతుంది అంటే √3 అవుతుంది. సో అయితే ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడంటే, సో దీని యొక్క లెంత్ ఆఫ్ ద రాడ్ అండ్ షాడో వాల్యూ రేషియో ఫామ్లో ఇచ్చాడు. అంటే 1:√3 ఫామ్లో ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చాడు మనకి. సో ఏమవుతుందంటే రాడ్ యొక్క లెంత్ అనేది హైట్ అనేది మనకి 1 అవుతుంది. లెంత్ ఆఫ్ ద షాడో వాల్యూ మనకి √3 అవుతుంది అనమాట. సో అయితే దీని నుంచి దాన్ని మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని వాల్యూ ఎంత అవుతుందో సో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మనం ఏం చేయాలంటే టీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది అనమాట. అదే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ అవుతుంది. సో ఇది మొత్తం మనకి ఎప్పుడు కూడా సో ఇచ్చినటువంటి దీని మొత్తాన్ని చూసుకుని మనకు డయాగ్రామ్ని డ్రా చేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే సో దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ అనేది మనకి రాడ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క హైట్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 1 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అనేది మనకి రాడ్ అవుతే సో దీంట్లో ఉన్నటువంటి ఎడ్జసెంట్ సైడ్ మొత్తం మనకి ఏమవుతుందంటే షాడో అవుతుంది అనమాట. పోల్ యొక్క షాడో అవుతుంది. సో దీని యొక్క లెంత్ మనకి ఎంత ఇచ్చాడంటే √3 వాల్యూ ఇచ్చేసాడు. సో ఈ 2 వాల్యూస్ ఇచ్చి దాని నుంచి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ అంటే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆల్రెడీ మనకు తెలుసు టూ సైడ్స్ ఒక వాల్యూస్ ఇచ్చేసి యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సైన్ కానీ కాస్ కానీ టాన్ కానీ ఫార్ములాస్ యూస్ చేస్తాము. సో అయితే మనకి 2 వాల్యూస్ తెలిసిన ఫార్ములా ఏంటంటే టాన్ ఏ. సో మనకి సైన్ తీసుకున్న కాస్ తీసుకున్న మనకి ఏమవుతుందంటే హైపోటెనస్ వాల్యూ కూడా కావాలి. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఆపోజిట్ సైడ్ ఒకటి ఎడ్జసెంట్ సైడ్ మాత్రమే కాబట్టి సో దానికోసం మనం ఏం చేస్తామంటే టాన్ ఫార్ములా మాత్రమే తీసుకుంటాం. సో టాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో దీంట్లో మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి ఎంతంటే 1. సో దాని ప్లేస్లో 1 రాశాను. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ మనకి ఏంటంటే √3. సో √3 రాశాను. సో అయితే మనకి మొత్తం కూడా మనం ట్యాన్లో రాస్తున్నాం కాబట్టి ట్యాన్లో 1/√3 వాల్యూ ఎక్కడ వస్తుందంటే tan 30 డిగ్రీస్ వాల్యూ. సో tan 30 డిగ్రీస్ వాల్యూ మనకి 1/√3 తెలుసు కాబట్టి 1/√3 ప్లేస్లో ఏ రాశానంటే tan 30 డిగ్రీస్ రాశాను. ఎందుకోసం రాశానంటే మనకు కావాల్సింది యాంగిల్ వాల్యూ కావాలి. సో బోత్ సైడ్స్ కూడా tan ఉంటే tan క్యాన్సిల్ అయిపోయి మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది కాబట్టి అది మనకి యాంగిల్ వాల్యూ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ రావాలి కాబట్టి సో దీంట్లో ఉన్నటువంటి 1/√3 మొత్తాన్ని ట్యాన్లో ఎక్కడ అవుతుందంటే tan 30 డిగ్రీస్ వాల్యూ 1/√3 అవుతుంది కాబట్టి సో tan 30 డిగ్రీస్ రాశాను. సో దీంట్లో ఉన్నటువంటి tan ఏమవుతుందంటే బోత్ సైడ్స్ ఉన్నటువంటి tan క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. సో యాంగిల్ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి సో దీంట్లో మనకి కావాల్సినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 30 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి దీంట్లో 30 డిగ్రీస్ అనేది సెకండ్ ఆప్షన్లో మనకి 30 డిగ్రీస్ ఉంది. సో మనకి ఇచ్చిన 5th సమ్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుంది. The shadow of the tower 100 meters high is 100/√3 meters, then the angle of elevation. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడంటే ఒక టవర్ ఉంది. సో ఆ టవర్ యొక్క హైట్ ఎంత అని చెప్తున్నాడంటే 100 మీటర్స్ అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా మనకి టవర్ ఉంది అంటే దాని నుంచి మనకి ఏమవుతుందంటే సన్ నుంచి కొంచెం యాంగిల్ ఫామ్ అవుతుంది. సో దాని నుంచి మనకి షాడో కూడా వస్తుంది. సో దాని యొక్క లెంత్ మనకి ఎంత చెప్తున్నాడు అంటే 100/√3 అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఒక టవర్ ఉంది. సో టవర్ యొక్క హైట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ దాంతో పాటు టవర్ యొక్క షాడో యొక్క లెంత్ కూడా ఇచ్చేసాడు. సో ఆ రెండింటిని ఇచ్చేసి దాని నుంచి మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందో సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మన యాంగిల్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మన సమ్లో మన యాంగిల్ అంటే ఆల్ఫా తీసుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు కావాల్సిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో ఇక్కడ మన 2 కండిషన్స్ ఇచ్చాడు. సో దీన్ని మొత్తం బేస్ చేసుకుని మన డయాగ్రామ్ డ్రా చేస్తే ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే సో దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ మనకి ఏమవుతుందంటే రాడ్ టవర్ అవుతుంది అనమాట. సో ఈ టవర్ యొక్క లెంత్ మనకి ఎంత ఇచ్చాడు అంటే హైట్ ఎంత ఇచ్చాడంటే 100 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఇది మొత్తం ఆపోజిట్ సైడ్ మొత్తం మనకి టవర్ అవుతుంది కాబట్టి టవర్ యొక్క లెంత్ మనకి 100 మీటర్స్ కాబట్టి ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 100 అవుతుంది అనమాట. 100 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని మొత్తం మనం ఏం చెప్పాము అంటే షాడో ఆఫ్ ద టవర్ అవుతుంది. సో దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏం చెప్తామంటే ఎడ్జసెంట్ సైడ్ అనుకుంటాం. అంటే దీని ఒక వాల్యూ తెలిసిందంటే దాని నుంచి మనకి ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ ఒక వాల్యూ కూడా తెలుస్తుంది అనమాట. సో
సో దీంట్లో మనకి షాడో యొక్క లెంత్ ఎంత అంటే 100/√3 కాబట్టి సో అదే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి సో ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 100/√3. నెక్స్ట్ దీంట్లో మనం ఇక్కడ θ అని రాసాము. ఆల్ఫా ఈక్వల్స్ టు θ రెండు కూడా సేమ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆ యాంగిల్ వాల్యూ మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుంటే మనకు తెలిసింది ఆపోజిట్ వాల్యూ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. సో దాని నుంచి ఈ రెండు వాల్యూస్ తెలిసింది అంటే మనం ఎప్పుడు కూడా రాసేది tan ఫార్ములానే రాస్తాము. సో దాని నుంచి tan ఫార్ములా రాశాను. tan ఆల్ఫా అంటే మనకు తెలిసిందే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో దాన్ని రాశాను. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో దీంట్లో మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కూడా తెలుసు. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 100. సో ఈ 100 అంటే ఏంటంటే అవర్ యొక్క హైట్ కాబట్టి 100 రాసాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ ఎంత అంటే 100/√3. సో దాన్ని రాసుకున్నాను. సో దీంట్లో మనకి 100 క్యాన్సిల్ అయిపోతుంది. వాల్యూ ఎంత వస్తుందంటే 1/√3 వస్తుంది. సో దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మన వాల్యూ ఎంత వస్తుందంటే √3 వాల్యూ వస్తుంది. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మనకి tan ఉంది కాబట్టి సో ఈ సైడ్ కూడా మనం ఏం రాస్తామంటే tan అని రాస్తాం. అంటే √3 అనేది మనకి tan లో ఎక్కడ వస్తుందంటే tan 60 degrees వాల్యూ మనకి √3 అని తెలుసు కాబట్టి √3 ప్లేస్లో tan 60 degrees రాసాను. సో బోత్ సైడ్స్ ఉన్నటువంటి tan క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఆల్ఫా వాల్యూ మనకి ఏమవుతుందంటే 60 degrees అయింది. సో ఈ ఆల్ఫా వాల్యూ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో 90 ఉంది, సెకండ్ దాంట్లో 45 ఉంది, థర్డ్ దాంట్లో 30 ఉంది, ఫోర్త్ దాంట్లో 60 degrees ఉంది. సో అంటే మనం ఆల్రెడీ సమ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 60 degrees వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A ladder 100 meters in length touches a wall at a height of 5 meters. The angle made by the ladder with the horizontal line is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక ladder ఉంది, నెక్స్ట్ ఒక వాల్ కూడా ఉంది. సో ఒక వాల్ యొక్క హైట్ ఎంత అంటే 5 meters. నెక్స్ట్ ladder అంటే నిచ్చెన యొక్క వాల్యూ ఎంత ఉందంటే మనకి లెంత్ ఎంత ఉందంటే 10 meters ఉంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ల్యాడర్ని తీసుకెళ్ళి ఈ వాల్కి 5 meters హైట్ దగ్గర టచ్ చేస్తున్నాం అనమాట. సో టచ్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో హారిజాంటల్ లైన్కి సో మన ల్యాడర్ని మనం వాల్కి టచ్ చేసినప్పుడు ఈ వాల్ అనేది ల్యాడర్ అనేది ఖచ్చితంగా గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో గ్రౌండ్ని మనం ఏం చెప్తామంటే హారిజాంటల్ లైన్ అనుకుంటాము. సో ఆ హారిజాంటల్ లైన్కి నెక్స్ట్ ఈ ల్యాడర్కి రెండింటి మధ్య యాంగిల్ ఎంత వస్తుందో ఆ యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అంటే ఇక్కడ మనం ఈ మ్యాటర్ని బేస్ చేసుకుని మన ట్రయాంగిల్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఎలా వస్తుందంటే సో ఫస్ట్ మనకు ఒక వాల్ కావాలి. సో ఆ వాల్ మనకి ఎంత అంటే 5 meters ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్కి వర్టికల్గా ఉన్న లైన్ని మనం ఏం చెప్తామంటే వాల్ అనుకుంటాం. సో ఈ వాల్ మనకి ఏమవుతుందంటే 5 meters అవుతుంది. నెక్స్ట్ దీనికి మనకి ఎర్త్కి ప్యారలల్గా ఉన్న లైన్ని హారిజాంటల్ లైన్ అంటాం. సో అంటే ఈ లైన్ అనమాట. సో అయితే ఈ వాల్కి మనం ఏం చేస్తామంటే 10 meters హైట్ లెంత్ ఉన్నటువంటి ల్యాడర్ని టచ్ చేసామన్నమాట. అంటే ప్లేస్ చేస్తే మనకి ఎలా అవుతుందంటే ఈ వేలో వచ్చిందనమాట. అంటే దీంట్లో చూసుకుంటే మనకి ఆపోజిట్ సైడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే వాల్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి హైపోటెనస్ అనేది మనకి ల్యాడర్ అవుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఎడ్జసెంట్ సైడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే హారిజాంటల్ లైన్ అవుతుందనమాట. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడంటే ఈ ల్యాడర్కి హారిజాంటల్ లైన్కి మిడిల్లో మీకు ఏదన్నా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఆ యాంగిల్ ఏంటో ఆ యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దీని వాల్యూ తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఆల్రెడీ దీని ఆపోజిట్ సైడ్ అంటే మనకి వాల్ అని తెలుసు. ఈ వాల్ యొక్క లెంత్ ఎంత అంటే 5 meters. సో 5 meters కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి 5 meters అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి హైపోటెనస్ని మనం ల్యాడర్ అనుకున్నాము. సో దీని యొక్క లెంత్ ఎంత అవుతుందంటే మనకి 10 meters. సో 10 meters కాబట్టి ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుంటే హైపోటెనస్ అన్న ల్యాడర్ అన్న రెండు కూడా సేమ్ అనమాట. కాబట్టి ఇక్కడ హైపోటెనస్ వాల్యూ ఎంత అంటే 10 meters. ఎందుకంటే మనం దీని మొత్తం డయాగ్రామ్ డ్రా చేస్తే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మనం సమ్ చేస్తాం కాబట్టి సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 3 sides ఉంటే వాటిని బేస్ చేసుకుని సమ్ చేస్తాం. కాబట్టి దాని మొత్తాన్ని మనకు ఉన్నటువంటి 3 side ఫామ్లో కన్వర్ట్ చేసి అక్కడి నుంచి సమ్ చేస్తున్నాం. సో దీంతో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ఇంతకుముందు చేసిన సమ్ ప్రతి దాంట్లో కూడా మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఇచ్చాడు. సో కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఉన్న ఫార్ములా మనకి tan తెలుసు కాబట్టి tan ఫార్ములా రాసాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ మనకి ఇవ్వలేదు కానీ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు. నెక్స్ట్ హైపోటెనస్ వాల్యూ మనకు తెలుసు. సో ఈ 2 values ఇస్తే ఫార్ములా ఏం రాస్తామంటే మనం సైన్ రాస్తాం.
సో సైన్ ఫామ్లో ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. సో 2 వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి సో ఆ వాల్యూస్ రాస్తాం. ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి 5 మీటర్స్ అవుతుంది. హైపోటెనస్ వాల్యూ మనకి 10 మీటర్స్ అవుతుంది, అంటే 5/10. సో 5 టేబుల్ ఎప్పుడు 10లో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే sin θ వాల్యూ 1/2. సో sin θ ఈక్వల్ టు sin 30 degrees రాసాను. sin 30 degrees ఎంత రాసామంటే బోత్ సైడ్స్ కూడా sin అంటే sin క్యాన్సిల్ అయిపోయి మనకి θ వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ వాల్యూ కోసం మనం ఏం చేస్తామంటే sin 30 degrees వాల్యూ మనకి 1/2 అని తెలుసు కాబట్టి sin 1/2 ప్లేస్లో sin 30 degrees రాసాను. సో ఎప్పుడైతే బోత్ సైడ్స్ మనకి సైన్ సింబల్ ఉంది కాబట్టి sin మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో దాని నుంచి మనకి θ వాల్యూ 30 degrees. ఈ వాల్యూనే మనకి ఏమవుతుందంటే యాంగిల్ వాల్యూ అవుతుంది. ఇదే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఇక్కడ మన సమ్లో ఎంత వచ్చిందంటే 30 degrees వచ్చింది. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ దాంట్లో మనకి 30 degrees ఉంది కాబట్టి ఈ 7th బిట్కి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. If the sun's angle of elevation is 60 degrees, then a pole of height 6 meters will cast a shadow of length dash meters. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఒక సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మొత్తం ఒక పోల్ ఉంది. సో ఒక పోల్ యొక్క హైట్ ఎంత అంటే 6 meters. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి పోల్ అనేది సన్ తోటి యాంగిల్ని ఫామ్ చేస్తుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే దాని యొక్క షాడో కూడా వస్తుంది. సో దాని యొక్క ఈ యాంగిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ యాంగిల్ వాల్యూ ఇచ్చేసాడు. సో దాన్ని మనకి ఏం చెప్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా పోల్ అనేది సన్తో మనకి యాంగిల్ని ఫామ్ చేసింది అంటే ఖచ్చితంగా ఈ పోల్ యొక్క షాడో కూడా మనకు ఉంటుంది అనమాట. సో దాని యొక్క లెంత్ ఎంత అవుతుందో సో ఆ లెంత్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ మనకి ఏమవుతుంది అంటే పోల్ అవుతుంది అనమాట. సో ఈ పోల్ యొక్క హైట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 6 meters ఇచ్చాడు. సో ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూసుకుంటే ఆపోజిట్ సైడ్ అనేది పోల్ అవుతుంది. పోల్ యొక్క హైట్ అనేది మనకి 6 meters కాబట్టి దాని నుంచి మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఏమవుతుందంటే 6 meters అవుతుంది. నెక్స్ట్ మనకు తెలిసింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆల్ఫా అనుకుంటాము. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు. ఇంకా మనం మిగిలింది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎడ్జసెంట్ సైడ్ అంటాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలిస్తే మనకి కావాల్సిన వాల్యూ ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ. సో అంటే ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో 2 వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఎడ్జసెంట్ సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేసామంటే tan θ ఫామ్ తీసుకున్నాము. సో tan ఫామ్లో ఏంటంటే tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత అంటే 6 meters. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ మనమే కనుక్కోవాల్సిన వాల్యూ. ఇంకా మనకు తెలిసిన వాల్యూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే అదే మనకి యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఇక్కడ మనం θతో కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి θ ఈక్వల్స్ టు 60 degrees. సో tan 60 degrees ఈక్వల్ టు 6 by ఎడ్జసెంట్ సైడ్. మనకు కావాల్సిన వాల్యూ మనకి ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి కాబట్టి tan 60 degrees వాల్యూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు tan 60 degrees √3 అవుతుంది. సో √3 ఈక్వల్ టు 6 by ఎడ్జసెంట్ సైడ్. మనకు కావాల్సిన వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కాబట్టి సో దీని వాల్యూ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సో బై ఫామ్లో ఉన్నటువంటి ఎడ్జసెంట్ మరి పక్క తీసుకొస్తాం మనకి ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్స్ టు 6 by √3 అవుతుంది. సో 6 మొత్తాన్ని ఏం రాసామంటే 2 into √3 కింద రాసుకున్నాము. సో 2 into √3 కింద రాస్తే మనకి √3 అనేది 3ని √3 times క్యాన్సిల్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇలా చేసామంటే మనకి ఇచ్చిందంటే ఎక్కడ కూడా బై ఫామ్లో వాల్యూస్ ఇవ్వాల 6 by సో దానికి కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 టేబుల్ √3 times క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 2 into √3 meters వస్తుంది. సో లెంత్ ఆఫ్ ద షాడో ఈస్ 2 √3 meters. A pole of 12 meters high. సో దీని సమ్లో చూసుకుంటే మనకి ఏముందంటామా ఒక పోల్ ఉంది. సో ఆ పోల్ యొక్క హైట్ ఎంత అంటే 12 meters ఇచ్చేసాడు. నెక్స్ట్ దాని నుంచి ఈ పోల్ అనేది మనకి సన్తో యాంగిల్ ఫామ్ చేసినప్పుడు సో ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే షాడో కూడా వస్తుంది కాబట్టి దాని యొక్క షాడో యొక్క లెంత్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే 4 √3 meters ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే పోల్ అనేది ఖచ్చితంగా సన్తో సమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఆ యాంగిల్ మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ ఏంటంటే ఒకటి పోల్ యొక్క హైట్ తెలుసు. నెక్స్ట్ ఇంకా మనకు తెలిసింది ఏంటంటే షాడో ఆఫ్ ద
షాడో ఆఫ్ ద పోల్ యొక్క లెంత్ కూడా మనకు తెలుసు. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం మనకి డయాగ్రామ్లో చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ అనేది మనకి పోల్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే పోల్ యొక్క హైట్ తెలుసు. సో ఒక పోల్ యొక్క హైట్ ఎంత అంటే 12 మీటర్స్ అనమాట. అంటే పోల్ యొక్క వాల్యూ తెలిసిందంటే దాని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూసుకుంటే ఆ పోల్ అనేది మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అంటే మనకి 12 మీటర్స్ అవుతుంది అనమాట. మనం దీన్ని తీసుకొని దీన్ని మొత్తం డయాగ్రామ్ కింద డ్రా చేస్తే డయాగ్రామ్ వేస్తే అది ఖచ్చితంగా ప్రతి సమ్‌లో కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే వస్తుంది. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌ని మనకి ఇచ్చిన వాల్యూస్‌ని బేస్ చేసుకొని సమ్ చేస్తాము. సో ఇక్కడ మనం పోల్ తీసుకున్నాము. ఈ పోల్ మనకి 12 మీటర్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పోల్ అనేది మనకి సన్‌తో యాంగిల్ ఫార్మ్ చేస్తుందో సో అప్పుడు దీన్ననమాట అంటే ఈ సన్ యొక్క రేసెస్ ఎలా పడతాయనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పోల్ మీద మనకి సన్ యొక్క రేసెస్ అని పడతాయి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పోల్ యొక్క షాడో అనేది మనకి గ్రౌండ్ మీద పడుతుందనమాట. సో అప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఈ పోల్ యొక్క హైట్ ఇచ్చేస్తున్నాడు. ఈ గ్రౌండ్ మీద పడినటువంటి షాడో యొక్క లెంత్ కూడా ఇచ్చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి పోల్ యొక్క లెంత్ హైట్ ఎంత అంటే 12 మీటర్స్. నెక్స్ట్ ఈ పోల్ యొక్క షాడో యొక్క లెంత్ ఎంత అంటే 4√3 మీటర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఇచ్చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ సన్ అనేది పోల్తో సమ్ యాంగిల్ ఫామ్ చేసింది. ఆ యాంగిల్ని మనం ఏం చెప్తున్నామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాము. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఎంత అవుతుందో ఈ సమ్‌లో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే టీటా వాల్యూ. సో ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే ఆల్ఫా ఈక్వల్స్ టు టీటా రాసుకున్నాం కాబట్టి ఆల్ఫా వాల్యూ మనకి టీటా వాల్యూ అవుతుంది కాబట్టి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అంటే కండిషన్ మనం చూసుకుంటే డయాగ్రామ్ చూసుకుంటే ఆపోజిట్ సైడ్ అనేది మనకి పోల్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ అనేది షాడో ఆఫ్ ద పోల్ అవుతుందనమాట. అంటే మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఇచ్చాడు. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ 12 మీటర్స్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ మనకి 4√3 మీటర్స్ అవుతుంది. మనకు కావాల్సిన ఆల్ఫా వాల్యూ. అయితే ఇక్కడ మనకి తెలిసిన 3 అంటే ఈ 3 వాల్యూస్‌ని బట్టి మనకు కావాల్సిన యాంగిల్ రాస్తాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ ఫార్ములా, కాస్ ఫార్ములా, టాన్ ఫార్ములా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఆపోజిట్ సైడ్ వాల్యూ, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు కాబట్టి ఈ 2 వాల్యూస్ మనకు తెలిసినాయి అంటే మనం ఏం రాస్తామంటే టాన్ ఫార్ములా రాస్తాం కాబట్టి టాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకు తెలుసు ఎంత అంటే 12 మీటర్స్. సో దాన్ని రాశాను. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 4√3 కాబట్టి 4√3. సో 4 అనేది మనకి 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3/√3. √3 అనేది మనకి 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే టాన్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి √3 వాల్యూ వచ్చింది. అయితే మనకు కావాల్సింది యాంగిల్ వాల్యూ కావాలి. యాంగిల్‌కి వాల్యూ కావాలంటే బోత్ సైడ్స్ కూడా మనకి టాన్ ఉండాలి. కాబట్టి ఏం చేసామంటే మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది టాన్ 60 డిగ్రీస్ వాల్యూ మనకి √3 అని తెలుసు కాబట్టి √3 ప్లేస్‌లో ఏం రాసానంటే టాన్ 60 డిగ్రీస్ రాసుకున్నాను. సో బోత్ సైడ్స్ ఉన్నటువంటి టాన్ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఈ ఆల్ఫానే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 60 డిగ్రీస్. సో ఇక్కడ చెప్పింది కూడా మనకి అదే. సో ఆప్షన్స్ చూసుకుంటే 60 డిగ్రీస్ ఉంది, 120 డిగ్రీస్ ఉంది, 45 డిగ్రీస్ ఉంది, 30 డిగ్రీస్ ఉంది. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 60 డిగ్రీస్. సో ఆప్షన్‌లో 60 డిగ్రీస్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి 9th సమ్‌కి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. If the height and the length of the shadow of a man are the same, then the angle of elevation of the sun is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఒక మ్యాన్ ఉన్నాడు. సో దాని యొక్క హైట్ నెక్స్ట్ తను ఒక మ్యాన్ తీసుకుంటే సో ఒక మనిషిని తీసుకుంటే అతను మన ఎండలో నుంచున్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది కన్ఫామ్‌గా తన యొక్క నీడ్ అనేది మనకి పడుతుందనమాట. సో దీంట్లో మనకి గ్రౌండ్‌లో చూసుకుంటే సో దానికి వర్టికల్‌గా ఉన్న లైన్‌ని సో మనం మ్యాన్ అనుకుంటాము. సో అదే మనకి హారిజాంటల్‌గా ఉన్న లైన్‌ని మనం ఏం చెప్తామంటే షాడో ఆఫ్ ద మ్యాన్ అవుతుందనమాట. సో అంటే ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషే మనకి వర్టికల్ లైన్ అవుతాడు. ఆ మనిషి యొక్క నీడ మనకి ఏమవుతుందంటే హారిజాంటల్ లైన్ అవుతుందనమాట. సో ఆ 2 ఇచ్చేసాడు. ఇక్కడ మనకి వాల్యూస్ ఇవ్వలేదు కానీ ఏం చెప్తున్నాడంటే ఒక మనిషి యొక్క హైట్ అనేది సో నెక్స్ట్ అతని యొక్క నీడ యొక్క హైట్ అనేది 2 కూడా సేమ్‌గా ఉన్నాయి అని చెప్తున్నాడు. సేమ్‌గా ఉన్నాయి. అయితే మనం దేన్ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడంటే దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్.
దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. ఎందుకంటే ఖచ్చితంగా మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ రావాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది, అది మనిషి అవనివ్వండి, పర్సన్ అవనివ్వండి, థింగ్ అవనివ్వండి, ఖచ్చితంగా అది సన్ తోటి మనకి యాంగిల్ ని ఫామ్ చేస్తేనే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక మ్యాన్ ఉన్నాడు. సో ఆ మ్యాన్ అనేవాడు ఎండలో నుంచుంటే ఆ సన్ తోటి యాంగిల్ ని ఫామ్ చేశాడు. ఎప్పుడైతే ఆ సన్ తో యాంగిల్ ని ఫామ్ చేశాడో అతని యొక్క షాడో అనేది గ్రౌండ్ మీద పడింది. సో అయితే గ్రౌండ్ మీద పడినటువంటి అదొక నీడ యొక్క లెంత్ అనేది ఇతని యొక్క హైట్ రెండు కూడా సేమ్ గా ఉన్నాయని చెప్తున్నాడు. సో సేమ్ గా ఉన్నప్పుడు అతను సన్ తో చేసినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ యాంగిల్ వాల్యూని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. సో ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాడంటే మనిషి యొక్క హైట్ కానీ అతని నీడ యొక్క హైట్ కానీ ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి మనమే వాల్యూని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ వాల్యూస్ మనకి ఇవ్వలేదు కానీ ఆ రెండు కూడా సేమ్గా ఉంటాయని మనకు చెప్పాడు. సో రెండు సేమ్గా ఉంటాయి అన్నాడు. అవి రెండు కూడా మనకి వాల్యూస్ ఎంత ఉన్నాయో మనకి చెప్పలేదు కాబట్టి నేనే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎంతని కన్సిడర్ చేసుకుంటాను అంటే హెచ్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాను అనమాట, అంటే హెచ్ మీటర్స్. సో నెక్స్ట్ అతని యొక్క నీడ యొక్క హైట్ కూడా మనకి ఏమవుతుందంటే హెచ్ మీటర్సే అవుతుంది అనమాట. సో దీని ఒక డయాగ్రామ్ లో చూసుకుంటే దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్, ఇది గ్రౌండ్ అనుకుంటే ఈ గ్రౌండ్ కి వర్టికల్ గా ఉన్న లైన్ మనకు కావాల్సిన మ్యాన్ అవుతాడు, సో మనిషి అవుతాడు. సో కాబట్టి ఇది, సో ఇదే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే ఇది మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ ని నేను ఎంతని కన్సిడర్ చేసుకున్నాను అంటే హెచ్ మీటర్స్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాను. ఇంకా మనకి ఏం తెలుసు, ఈ మనిషి ఖచ్చితంగా సమ్ తోటి సమ్ యాంగిల్ ని ఫామ్ చేశాడని చెప్పి, అది కూడా ఎలాంటి యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎప్పుడు కూడా మనకి గ్రౌండ్ లోనే ఉంటుంది కాబట్టి సో దీన్ని తీసుకున్నాం, ఇదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇతను ఒక మనిషి అనేవాడు సమ్ తోటి మనకి యాంగిల్ ని ఫామ్ చేశాడో ఖచ్చితంగా ఇతను ఒక నీడ్ అనేది గ్రౌండ్ మీద పడుతుంది అనమాట. అంటే దీంట్లో చూసుకుంటే ఇదే మనకి గ్రౌండ్ అవుతుంది, గ్రౌండ్ కి హారిజాంటల్ గా ఉన్న లైన్ ఈ లైన్ అవుతుంది. అదే ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో చూసుకుంటే ఇదే మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. అంటే ఎడ్జసెంట్ సైడ్ మనకి షాడో అవుతుంది, ఆపోజిట్ సైడ్ అనేది హైట్ ఆఫ్ ద మ్యాన్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి అన్నాడు. అవి ఎంతనే మనకు తెలియదు కాబట్టి రెండింటిని కూడా హెచ్ మీటర్స్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ రెండు వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి అంటే యూస్ చేసుకుని దీని ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని కనుక్కోవాలి. సో బై డయాగ్రామ్ నుంచి మనకి, బై డయాగ్రామ్ అంటే బై రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బై రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి ఏం తెలుసు, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలిస్తే మనం టాన్ ఫార్ములా కాబట్టి అది టాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ రాశాను. సో దీంట్లో మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. ఆపోజిట్ సైడ్ వాల్యూ అంటే హెచ్, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కూడా హెచ్ అవుతుంది. హెచ్ రెండు కూడా సేమ్. ఎందుకు రెండు కూడా సేమ్ గా తీసుకున్నామంటే ద సేమ్ అన్నాడు, రెండు కూడా సేమ్ గా ఉంటాయి అన్నాడు. రెండు కూడా సేమ్ గా ఉంటాయి కాబట్టి రెండింటిని కూడా నేను ఏం చేస్తాను అంటే సేమ్ గా తీసుకున్నాను. రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. మనకు కావాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ అంటే అది మనకి యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మన సమ్ లో చూసుకుంటే ఏదే యాంగిల్ అవుతుందంటే ఆల్ఫా అనేది మనకి యాంగిల్ అవుతుంది కాబట్టి సో ఈ ఆల్ఫా వాల్యూ రావడానికి కోసం ఈ 1 మనం ఏం చేస్తామంటే ఇది మొత్తం మనకి tan తో కలిసి ఉంది కాబట్టి tan ఆల్ఫా ఉంది కాబట్టి ఈ 1 కూడా మనం tan లో వాల్యూ రాస్తున్నాం అనమాట. ఎందుకంటే బోత్ సైడ్స్ ఉన్నటువంటి tan క్యాన్సిల్ అయిపోయి మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో 1 ఈక్వల్స్ టు tan 45 degrees. అంటే 1 వాల్యూ tan 45 degrees వాల్యూ మనకి 1 ప్లస్ కాబట్టి 1 ప్లస్ tan 45 degrees రాశాను. సో బోత్ సైడ్స్ ఉన్నటువంటి tan క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా ఈక్వల్స్ టు 45 degrees. ఈ ఆల్ఫా వాల్యూని మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఎంత అంటే 45 degrees. సో ఆప్షన్స్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ లో మనకి 45 degrees ఉంది కాబట్టి ఈ సమ్ కి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 45 degrees అవుతుంది. An observer 1.5 meters tall is 28.5 meters away from a tower 30 meters high. The angle of elevation of the top of the tower from the eye is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, సో దీంట్లో మనకు ఒక టవర్ ఉంది. సో ఆ టవర్ మనకి ఎంత హైట్ లో ఉంది అంటే 30 meters హైట్ లో ఉందన్నమాట. అంటే దాని యొక్క హైట్ ఇచ్చేసాడు. సో అంటే ఒక టవర్ ఉంది, ఆ టవర్ ఎంత హైట్ ఉందంటే 30 meters హైట్ ఉంది. సో అయితే ఈ టవర్ నుంచి మనం ఎంత దూరంలో వెళ్ళాలి అంటే 30 meters దూరం వెళ్ళిపోతే అంటే ఆ పోల్ ఎంత, ఆ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ నుంచి 30 మీటర్ల దూరంలో మనకి 30 meters దూరంగా వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకి టవర్ లో ఉన్నటువంటి టాప్
ఇప్పుడు టాప్‌లో ఉన్నటువంటి దీన్ని మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే కొంత యాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే ఆ ఫార్మ్ అవుతుంది కదా! ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతైతే ఉందో దాని వాల్యూని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఓకేనమ్మా. సో, ఇక్కడ మనకేం చెప్పాడు అంటే, సో, మొత్తం ఇక్కడ మనకి అబ్జర్వర్ ఇచ్చాడు, ఎంత టాల్ ఉన్నాడో ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. సో, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే, సో, ఇక్కడ మనకి 30 మీటర్స్ అన్నాడు. సో, ఇక్కడ మనకి ఎంత ఇచ్చేసాడు అంటే, టవర్ ఇచ్చేసాడు. సో, ఆ టవర్ నుంచి మనం ఏం చెప్తున్నాడంటే, ఈ టవర్ హైట్ ఎంతుందంటే 30 మీటర్స్ హైట్ ఉందనమాట. నెక్స్ట్ ఇదేం చేశాడంటే, ఈ టవర్ నుంచి 30 మీటర్స్ దూరం అవే ఫార్మ్‌లోకెళ్ళిపోతే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ సో, దాని యొక్క వాల్యూని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. సో, ఇక్కడ మనకేమవుతుంది అంటే, సో, దీంట్లో ఉన్నటువంటి ఆపోజిట్ సైడే మనకి టవర్ అవుతుంది. సో, నెక్స్ట్ దీంట్లో అడ్జసెంట్ సైడే ఈ టవర్ యొక్క షాడో అవుతుందనమాట. నెక్స్ట్ ఇది మనకి యాంగిల్ అవుతుంది. సో, ఈ యాంగిల్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన వాల్యూ. ఆపోజిట్ సైడ్ వాల్యూ 30 డిగ్రీస్, అడ్జసెంట్ సైడ్ వాల్యూ 30 డిగ్రీస్. సో, మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలిసిందంటే మనం టాన్ ఫార్మ్‌లో యూజ్ చేసుకుంటాము. సో, టాన్ ఆల్ఫా వాల్యూ ఎంతంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ 30 డిగ్రీస్, అడ్జసెంట్ వాల్యూ 30 డిగ్రీస్. 30 అంటే మనకి వాల్యూ 1 అవుతుంది. అంటే టాన్ ఆల్ఫా వాల్యూ టాన్ 45 డిగ్రీస్. ఇక్కడ 45 డిగ్రీస్ ఎందుకు రాసామంటే టాన్ 45 డిగ్రీస్ వాల్యూ 1 కాబట్టి 1 ప్లేస్‌లో టాన్ 45 డిగ్రీస్ రాసుకున్నాను. tan క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఇదే మనకు కావాల్సిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ. If the length of shadow on the ground of a pole 60 meters high is 20 root 3 meters, then the sun's elevation is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే if the length of shadow on the ground of a pole 30 meters high is 20 meters root 3 meters అంటున్నాడు. అండ్ ఇక్కడ ఏమంటారు గ్రౌండ్లో ఒక పోల్ ఉంది. సో ఆ పోల్ యొక్క హైట్ ఎంత అంటే 60 మీటర్స్. నెక్స్ట్ గ్రౌండ్‌లో పోల్ 60 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఒక పోల్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి సన్ వచ్చినప్పుడు ఆ సన్ యొక్క రేసెస్ అనేవి పోల్ పడినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క షాడో అనేది మనకి గ్రౌండ్ మీద పడుతుంది. సో ఆ గ్రౌండ్ మీద పడినటువంటి షాడో యొక్క లెంత్ ఎంత అని చెప్తున్నాడంటే మనకి 20√3 మీటర్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొత్తం మనకి 2 వాల్యూస్ ఇచ్చేసాడు. ఒకటేమో పోల్ యొక్క హైట్ వాల్యూ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏమో ఈ పోల్ యొక్క షాడో యొక్క లెంత్ కూడా ఇచ్చేసాడు. సో ఆ 2 వాల్యూస్ ఇచ్చేసేసి దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతైతే ఉందో ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. సో డయాగ్రామ్ బేస్ చేసి చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో సో దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్‌లో పోల్ ఉంది అన్నాడు. సో ఇది మొత్తం మనం గ్రౌండ్ కింద కన్సిడర్ చేసుకుంటే గ్రౌండ్‌లో పోల్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే వర్టికల్‌గా ఉంటుంది. కాబట్టి ఈ వర్టికల్ లైనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏం చెప్తామంటే ఆపోజిట్ సైడ్ అంటాం. అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చేసాడంటే 60 మీటర్స్ ఇచ్చాడు. ఈ ఆపోజిట్ సైడే మనకి పోల్ అవుతుంది. కాబట్టి పోల్ వాల్యూని ఆపోజిట్ సైడ్ ఒక వాల్యూ అవుతుంది కాబట్టి పోల్ యొక్క హైట్ 60 మీటర్స్ కాబట్టి సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ యొక్క వాల్యూ 60 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం చెప్తున్నాడంటే అడ్జసెంట్ సైడ్. ఈ అడ్జసెంట్ సైడే ఈ పోల్ యొక్క షాడో అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే 20√3 మీటర్స్ ఇచ్చేసాడు. అంటే అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 20√3 మీటర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ పోల్ అనేది మనకి సమ్‌తో కలిసి సమ్ యాంగిల్ ఫార్మ్ చేసింది. అంటే ఇది అవుతుందనమాట. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. అంటే మనకు తెలిసిన 2 వాల్యూస్ తెలిసినాయి కాబట్టి ఆ 2 వాల్యూస్ నుంచి మనం ఆల్ఫా వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలి. సో మనకి ఖచ్చితంగా మనకు తెలిసిన 2 వాల్యూస్ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ, అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలిసిందంటే ఆ రెండిటి నుంచి మనం ఏ ఫార్ములా రాయగలం అంటే టాన్ ఫార్ములా రాయగలం. కాబట్టి టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అంటే 60 మీటర్స్. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ వాల్యూ 20√3 మీటర్స్. దీంట్లో మనకి ఏమవుతుందంటే 20 అనేది దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3/√3 అవుతుంది. √3 అనేది 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √3 అంటే టాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు టాన్ 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఎందుకు రాసామంటే టాన్ 60 డిగ్రీస్ వాల్యూ √3 కాబట్టి అంటే ఇక్కడ √3 ప్లేస్‌లో టాన్ రాసుకున్నాం. టాన్ క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. మనకు కావాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్‌నే యాంగిల్ అని చెప్తాము. సో ఇక్కడ యాంగిల్ మనం ఏం తీసుకున్నామంటే ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఆల్ఫా వాల్యూ 60 డిగ్రీ అయింది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్‌లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్‌లో 60 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ వీటికి మన ఆన్సర్ ఏమవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది.
The length of the shadow of a tree is 7 meters high when the sun's elevation is. సో అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక ట్రీ ఉంది. సో అంటే ట్రీ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, గ్రౌండ్‌లో వర్టికల్‌గా ఉంటుంది. సో దాని యొక్క హైట్ ఎంతో చెప్తున్నాడు. దాని యొక్క హైట్ ఎంత అంటే 7 మీటర్స్. The length of the shadow of the tree is 7 meters high when the sun's elevation is. సో అంటే ఇక్కడ మనకి ఏం చెప్పేసాడు అంటే ట్రీ చెప్పేసాడు. సో ట్రీ అనేది గ్రౌండ్‌లో మనకి వర్టికల్‌గా ఉంటుంది కాబట్టి సో ఈ లైన్ మనకి ఏమవుతుందంటే ట్రీ అవుతుంది. సో ఎప్పుడైతే గ్రౌండ్‌లో ఉన్న ట్రీ మీద సన్‌తో కలిసి మనకు ఒక యాంగిల్ ఫార్మ్ చేసింది. ఆ యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడైతే ఫార్మ్ చేసిందో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యొక్క వాల్యూ ఎంతో ఆ వాల్యూని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడనమాట. సో బై డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే tan ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇదే ట్రీ అవుతుంది కాబట్టి ఈ ట్రీ వాల్యూని మనకి ఎంత అవుతుంది అంటే మనకి 7 మీటర్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ దీని మీటర్స్ కూడా మనకి అడ్జసెంట్ సైడ్ అనేది మనకి షార్ట్ ఆఫ్ ద ట్రీ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే 7 మీటర్స్ అవుతుందనమాట. సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో బై డయాగ్రామ్ తీసుకుంటే tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ వాల్యూ 7, అడ్జసెంట్ సైడ్ వాల్యూ 7. 7/7 అంటే మనకి 1 అవుతుంది. సో tan ఆల్ఫా ఈక్వల్స్ టు tan 45 డిగ్రీస్. ఎందుకంటే ఈ సన్‌తో యాంగిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే 2 కూడా మనకి సేమ్‌గా ఉంటాయన్నమాట. సో ఆల్ఫా వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 45 డిగ్రీస్ అయింది.